ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూదిరి గారు ఉన్నారు. మాట్లాడదాం గురుగారితో. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సాధారణంగా మనం ఇంటి నుంచి బయటికెళ్ళేటప్పుడు కొన్ని ముఖ్యమైన పనులు వెళ్ళేటప్పుడు మనం ఎటువంటి మంత్రాలు జపించడం వల్ల మనకి ఆ రోజు లేదా ఆ పని వల్ల మనకి మంచి జరుగుతుంది? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్యనమ్మా. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అంత మంచి జరగాలి. ఇప్పుడు ఏదైనా కూడా కార్యక్రమానికి మనము వెళ్తున్న సమయంలో ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేదంటే రిజిస్ట్రేషన్కి వెళ్తున్నారు, లేదంటే కొత్త గృహప్రవేశానికి వెళ్తున్నారు, అంటే కొత్త ఇల్లు కొనడానికి వెళ్తున్నారు, లేదంటే ఇంకా ఏ టు జెడ్ ఏదైనా వర్క్ కావచ్చు. గుమ్మం దాటి బయట అడుగు పెట్టి పోయి మనకు ఆ కార్యం అనేది విజయం కలగాలి. ఇప్పుడు ఆ కార్యం విజయం అవుతేనే మనకు మంచి ఫలితం లభిస్తుంది. ఎవరినో డబ్బును అడగడానికో, లేదంటే తాకట్టు పెట్టుకోవడానికో, ఇంకేదైనా కావచ్చు. సో అదంతా కూడా ఏంటంటే మనిషిని విజయం కలిగించడానికి ఇది. పోతే ఏంటంటే దారిలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ యాక్సిడెంట్స్ కాకుండా, మరి ఇంకేదైనా ఇన్సిడెంట్స్ కలగకుండా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఓఆర్ పైన చాలామంది చనిపోయారు. ట్రక్ దిగి కొట్టుకొని, ఎక్కడి నుంచో షూట్కి వెళ్ళేసి వచ్చి ట్రక్ దిగి కొట్టుకొని చనిపోయారు. నరసింహస్వామి ఆలయంకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కారు ఢీ కొట్టుకొని చనిపోయారు. ఏమంటే అవన్నీ మధ్యలో న్యూస్లో చూసాం. చాలామంది చిన్న పిల్లలంతా చనిపోయారు. చాలా బాధాకర విషయం. జీవితం బాగా ముందు ఉండి కూడా చావు మృత్యు ఎట్లా ముందుకు వస్తుందని తెలియదు. ఆ మృత్యు అనేది ఆ లారీ రూపంగా, ట్రాక్టర్ రూపంగా ఓఆర్ దగ్గర పెట్టుకోవడం వల్ల అటువంటివన్నీ అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు అటువంటి బండ్లు అక్కడ పెట్టకూడదు. ఎందుకంటే స్పీడ్స్కి వస్తాయి. తెల్లారుజామున 2 నుంచి 4 లోపు జరిగేవంటే ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా 2 to 4. ఈ 2 to 4 అనేది చాలా డేంజర్. ఆ టైంలో పడుకోవాలి ఎవరైనా కూడా, డ్రైవర్ కానీ ఎవరైనా కూడా పడుకోవాలి. ఎక్కడైనా సైడ్లో ఆపేసుకోవాలి, ప్రయాణించకూడదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోయి పడుకుందామని అనుకుని కొంతమంది వచ్చేస్తారు ఏమండి. సో అటువంటి అయినప్పుడు ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అందులో మృత్యు పాలు పడతారు. ప్రాణం పోతే ప్రాణం తిరిగి రాదు కదండి. కారు పోతే కారు తిరిగి తెచ్చుకోవచ్చు, ఇన్సూరెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది కాబట్టి తెచ్చుకోవచ్చు. కానీ అలా కాదు. అందుకే ఎప్పుడైనా కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మంచి ఒక త్ర్యంబకం గజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకవి వందన మృత్యోముక్తి క్షీరమామృత అని ఒక మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకొని బయలుదేరటం. లేని పక్షాన గణపతి దేవుడు ఉన్నాడు కదండి. ఓం గం గం గణపతే నమః, ఓం గం గం గణపతే నమః అన్న మంత్రాన్ని జపించుకోవచ్చు. ఇదో రెండో మంత్రం. మూడోది ఓం క్షిం క్రీం నమః కాళీదేవ్యై నమః. ఇది ఒక మూడో మంత్రం. ఇటువంటి గణపతిది, మృత్యుంజయది, మహాకాళి మంత్రాన్ని జపాలు 108 సార్లు జపం చేసుకోవాలి. బయలుదేరే ముందు 108 సార్లు 108 సార్లు చేసుకోవాలి. అంటే మామూలు కూడా చేసుకోవచ్చు. ఏదైనా ముఖ్యమైన పని వెళ్తేటప్పుడు. ఇప్పుడు మీ దగ్గర జపమాల ఉందనుకోండి, ఒక 108 మాల జపం ఉంటే ఏమో పెట్టుకొని ఓం గంగం గణపతి నమః, ఓం త్ర్యంబకం గజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకవి వందన మృత్యోముక్తి క్షీరమామృతం ఒక్కొక్క మాల జపం. ఓం క్షిం హ్రీం హ్రీం క్రీం మహాకాళియై నమః అనే ఒక మంత్రాన్ని మనం జపిస్తూ అలా ముందుకే. ఈ మంత్రం ఏం చేస్తుందంటే మనిషిని ఇంటికి తిరిగి వచ్చేదాకా ప్రొటెక్ట్ చేస్తుంది.
ఆ ప్రొటెక్ట్ చేసే సమయంలో ఎటువంటైనా కూడా దుష్ట ప్రభావం అనేది వాళ్ళపైన పడకుండా ఛాయ, చెడు ఛాయ అనేది వాళ్ళ మీద పడకుండా వాళ్ళని క్షేమంగా తిరిగి వచ్చేవంటి ఒక శక్తి ఆ మంత్రానికి ఉంటుంది. అయితే గురుగారు ఆ బయలుదేరే వాళ్ళు మాత్రమే చదవాలా? బయలుదేరుతున్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళు వారి గురించి చదివినా కూడా అదే ఫలితం ఉంటుందా? ఇప్పుడు ఒకవేళ వీళ్ళకి ఆ మంత్రం నోటికి తిరిగి రాలేకపోయింది లేదా అనుకోండి, పిల్లలు వెళ్తున్నారు, స్కూల్‌కి వెళ్తున్నారు అలా కాబట్టి పెద్దవాళ్ళు చదివితే చదువుకోవచ్చు. చాలా మంచిది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఆ మంత్రాన్ని జపించేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు. కొంతమంది ఏంటంటే షూస్ వేసుకొని ఇటు చెప్పులు వేసుకొని కూర్చొని బయలుదేరుతుంటారు. అటువంటి పొరపాటు ఎప్పుడు కూడా చేయకూడదు. కేవలము ఎప్పుడైనా కూడా చెప్పులు ఇప్పి ప్రశాంతంగా కూర్చొని బయలుదేరే ఒక 5 నిమిషాల ముందు అన్ని పనులన్నీ తొందరగా ముగించుకోండి. టిఫిన్ అంతా చేసుకొని ఆ జపానీ చేసుకొని చక్కగా ఎంతసేపు అంటే 108 టైము 15 నిమిషాలు 20 నిమిషాలు గట్టి చేస్తే మహా అంటే అరగంట సేపు అవుతుంది. అంతకని మించింది ఎక్కువ జరగదు. అవంతా కూడా చేసుకొని చక్కగా ఒక గ్లాస్ నీళ్లు తాగండి, లేదంటే ఒక గ్లాస్ పాలు తాగండి, బయలుదేరండి. అప్పుడు మీ కార్యం సక్సెస్ఫుల్. 100% మీకు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా మీ కార్యానికి అసలు ఎటువంటి కూడా ఇబ్బంది కలగకుండా రావటం అనేది జరుగుతుంది. గురుగారు చాలా మంది ఇంటి ముందు యంత్రాలు వేలాడదీస్తూను తగిలిస్తూ ఉంటారు. యంత్రాలు పెడుతూ ఉంటారు. వాల్‌కి కూడా స్టిక్ చేసి పెడుతూ ఉంటారు. అసలు ఈ యంత్రాలు ఎందుకు పెడతారు గురుగారు? ఓకే అమ్మా, చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం, మరియు అదే విధంగా ఐడ్రీమ్ ప్రేక్షకులకు కూడా స్వాగతం. యంత్రాలు అనేటప్పటికీ ఎన్నో రకాలైనటువంటి యంత్రాలు మనకు హిందూ సనాతన ధర్మం ఇవ్వటం అనేది జరిగింది. మన సనాతన ధర్మంలోనే యంత్రాలు లేకపోతే ఎటువంటి అయిన కార్యం చేయకూడదు. ఇప్పుడు ఒక ఆలయంలో ఒక విగ్రహం ప్రతిష్టాపనం జరుగుతుందంటే దాని కింద యంత్రం పెడతారు. ఆ యంత్రం పెడితేనే ఆ విగ్రహానికి పవర్ వస్తుంది. కాబట్టి ఆ యంత్రం ఉంటే ఎటువంటి అయినా కోరికలు తీర్చడానికి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఎటువంటి అయినా కూడా హరించే వంటి శక్తి ఆ యంత్రానికి ఉంటుంది. దానికి ఆ విగ్రహానికి ఎప్పుడు కూడా అభిషేకాలు, పూజలు, మరి అనేక రకాలైన అలంకారాలన్నీ చేస్తూ ఉండగా దానికి అపురూపమైనటువంటి ఒక శక్తి రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఆ యంత్రానికి. దానికి దాంట్లో 1,50,00,000 యంత్రాలు ఉంటాయి. ఆ పేరు చెప్పుకుని పోతే ఈ రోజంతా సరిపోదు. ఒక 4-5 యంత్రాలు నేను చెప్తాను. లక్ష్మీ యంత్రం, కుబేర యంత్రం, ఏమండి, కుర్మ యంత్రం, మక్ష యంత్రం, శ్రీ యంత్రం, జనాకర్షణ యంత్రం, మరి అష్టదిగ్బంధన యంత్రం, సుదర్శన యంత్రం, శ్రీచక్ర యంత్రం, ఏమండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో యంత్రాలు మనకి రావటం అనేది జరుగుతుంటాయి. దాంట్లో ప్రముఖమైనటువంటి కొన్ని యంత్రాలు మంచిగా అనుకూలమైనటువంటి యంత్రాలు ఏదైనా కూడా ఇంట్లో అష్టదిగ్బంధన యంత్రాలు వేలాడిస్తారు. అష్టము அப்படின்னா ఒక 8 దిక్కుల ఉన్నటువంటి బంధన. ఆ 8 దిక్కులను బంధనతో ఇంటికి వేలాడదీస్తే ఇంటిలో అంటే కొంతమంది ఇంటి బయట పెడతారు, కొంతమంది ఇంటి లోపల పెడతారు. ఓకే, ఎప్పుడు మీరు గుమ్మం దాటి మీరు బయటికి పోతేటమ్మకి మీ యొక్క శిరస్సుని అది తగలాలంటే మొత్తం తాకేది కాదు, దాని కింద నుంచి పోవాలి, దాని కింద నుంచి రావాలి. అప్పుడు దానికి ఆ యంత్రానికి ఆ బలం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనకన్నా ఎత్తులో ఉండాలా? ఎత్తు పైన ఉండాలి. ఇప్పుడు గుమ్మం అనేటప్పటికి మీకు 6 ఫీట్ ఉంటుంది, 6.5 7 ఫీట్ ఉంటుంది.
దానిపైన ఒక 1.5 ఫీట్ పైన ఉండాలి. అగరబత్తులు చూపించడానికి ఉన్నటువంటి యంత్రం ఉండాలి. ఆ యంత్రాలు పెట్టుకోవడం వల్ల సుభిక్షము ఇంట్లో తాండమారడానికి. సుభిక్షము అప్పుడినే ఏంటి? సుభిక్షం అన్న లోపల రోగ నివర్ధన, ధన నిలకడ, ధాన్య నిలకడ, ధనము నిలకడ, ఆరోగ్యం నిలకడ, మరియు ఎటువంటి అయినా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి కావాల్సినటువంటి ఒకటి ఇది. ఎప్పుడైనా అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ అమ్మవారికి ఆ యంత్రంలో ఉన్నటువంటి శక్తికి పొంగాలంటే నిమ్మకాయ కట్ చేయాలి. నిమ్మకాయ కట్ చేసి ఒక తెలుగులో కొంతమంది పాలకాయ అంటారు, కొంతమంది టెంకాయ అంటారు, కొంతమంది కొబ్బరికాయ అంటారు. ఏ భాష అయినా కాయ ఒక కాయ. ఏమండి, ఆ కొబ్బరికాయను కొట్టి పాల్ పాయసం, లేదంటే కలకండు పాయసం, లేదంటే మిసిరితో తయారు చేసేవంటి పాయసం, లేదంటే కిస్మిస్తో తయారు చేసినటువంటి పాయసం. ఆ పాయసాలతో ఆ ఒక్క యంత్రానికి ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ కుదిరేటట్టుగా చేసి పాలు పోసి అక్కడ నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం పెట్టి ఆ పాయసాన్ని మీరు స్వీకరించి అనంతరము మీరు ఏదైనా కార్యక్రమానికి బయలుదేరవచ్చు, లేదంటే విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీ ఇష్టం పైన ఉంటుంది. అగరబత్తులు మాత్రం ప్రతిదినము ఆ యంత్రానికి ధూపము దీపము చూపించడం చాలా అవసరం. ఏమండి, మేము యంత్రం తీసుకొచ్చుకున్నాము, గోడకి ఎలాడి తీస్తే మాకేం పని అవ్వట్లేదు అంటే దానికి నువ్వు ఎటువంటి కార్యక్రమాలు చేయట్లేదు. నువ్వు ఎటువంటి కార్యక్రమం చేయకపోయినప్పుడు నీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి? దానికి ధూపము దీపము పెట్టడం. ఇప్పుడు మీరు ఒకరోజు మీ మిత్రుని తెచ్చుకున్నారు, ఓ రోజు అంతా కూడా టిఫిన్ పెట్టారు, కాఫీ పెట్టారు, భోజనం పెట్టారు, అల్పారం పెట్టారు, నీళ్ళు ఇచ్చారు, అది ఇచ్చారు, ఓ రాత్రి పడుకోబెట్టారు, అయిపోయింది. మరి మరుసటి రోజు అవన్నీ ఏమి ఇవ్వకపోతే ఆ వ్యక్తి ఏం కావాలి? ఇంట్లో ఉండడు కదా. అవంతా కూడా హోటల్లోనే తెచ్చుకోవాలనో మరి ఇంకేదో ఇక్కడ ఉంటే ఇంకా మనకేం దొరకట్లేదు అనేసి వెళ్ళిపోతాడు. ఆ యంత్రంలో ఉన్నటువంటి శక్తి కూడా అంతటిదే. పవరు మీకు పెరిగించుకోవాలంటే నిత్యము ధూపారాధన, దీపారాధన, నైవేద్య ఆరాధన, మంత్రోచ్చారాధన, ఏదైనా మంత్రోచ్చారణ. మీకు మంత్రం చదవరాకపోయింది అనుకోండి, ఒక లలిత పారాయణం ఒక యూట్యూబ్లో పెట్టేసుకోండి. చక్కగా ఆ ఇల్లు బయటికి శబ్దం అనేది గుమ్మం బయటకు వెళ్ళిపోవాలి. ఏమండి, ఒక కనకదార స్తోత్రం పెట్టుకోండి, శబ్దం బయటికి వెళ్ళిపోవాలి. మృత్యుంజయ మంత్రాన్ని పెట్టుకోండి, శబ్దం బయటకు వెళ్ళాలి. లేదంటే నమ్మకం చమకమైనటువంటి మంత్రాన్ని పెట్టుకోండి, బయటికి వెళ్ళాలి. అటువంటి చాలా వరకు కూడాను ఆ మంత్రోచ్చారణ ద్వారా ఆ యంత్రానికి కావలసినటువంటి ఒక శక్తి కావాలంటే మంత్రము, తంత్రము, యంత్రము, నైవేద్యం, ఇది చాలా అవసరం. అది ఒక మనిషి ద్వారానే చేయాలి. ఒక ఇంటి యజమానురాలు ఉందనుకోండి, ఆవిడ పనికి ఒక్క రోజు వచ్చేసి చేస్తే మంచిది. పనికిరాని రోజుల్లో ఆవిడ చేయకుండా ఇంటి యజమానురాలు ఉంటారు కదా పురుషుడు, ఆయన తలస్నానం చేసి ఈ కార్యక్రమం చేయాలి. అంటే అది నరదిష్టి యంత్రం అయి ఉందనుకోండి, నరదిష్టి యంత్రానికి కావాల్సినటువంటి ధూపం పట్టించాలి. చింతబొగ్గు మరియు ఇతర ద్రవ్యాలు ఉంటాయి. ఆ ద్రవ్యాలు అంటే మైచాచం ముగ్గులం అంతా పోగ వేసి ఆ యంత్రానికి ధూపం పట్టించాలి. ఇల్లంతా ధూపం పట్టించాలి. అప్పుడే మీకు అపురూపమైనటువంటి శక్తి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. గురుగారు, ఇంటి ముందు యంత్రాలు ఉంచడం వల్ల ఏ విధమైన మంచి జరుగుతుంది అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.